నమస్తే, వెల్కమ్ టు శ్రీ సుదర్శన వీక్షణం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. అయితే వాళ్ళతో మాట్లాడి వాస్తు జాతకరత్నాలు అలాగే జననకాలం వంటి విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా గురువు గారు నమస్కారం. గురువు గారు ముందుగా చెప్పండి, 27 నక్షత్రాలు ఉంటాయి కదా, ఆ నక్షత్రాలలో ఏది పవర్ఫుల్ నక్షత్రం, అలాగే ఈ టాప్ లో ఉండే 5 నక్షత్రాలు ఏమంటారు పవర్ఫుల్ గా? అంటే ఇక్కడ సహజంగా అండి నక్షత్రాలు అన్నీ కూడా మంచిది. మనం ఇదివరకే వాస్తులో కానీ ఈ నక్షత్రాల్లో కానీ జననకాల సమయంలో కూడా మనం చెప్పుకున్నప్పుడు కొన్ని విసర్జించవలసిన తిథులను కూడా మనం మంచిదని చెప్తున్నాం. ఎందుకంటే దాని ఉదాహరణ కూడా ఇదివరకే మనం చెప్పుకున్నాం. ఏంటంటేనా కొంతమంది మన దేవతల పుట్టినరోజు మనం చేసుకున్నట్లయితే అవి ఏవైతే మనం తిథులు వాడమో అటువంటి తిథులు, కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే నక్షత్రం ప్రకారం వచ్చేసి బలం ఉందని, తర్వాత ఆ వ్యక్తికి అది బలం కలుగుతుందని, అంటే ఏంటంటే మైత్రి తార, తర్వాత జన్మతార, ఇటువంటి కొన్ని పోలికలు, అంటే 5-6 రకాలుగా పోలికలు, ఆ నక్షత్ర పోలికలు చూసుకొని వాటి ద్వారా ముహూర్త నిర్ణయం చేస్తున్నారు. అంటే సహజంగా ఏదైనా ఒక మనిషి వర్క్ చేయాలంటే, లేదంటే ఆ వర్క్లో వృద్ధి పొందాలంటే చంద్రబలం అనేది ఉండాలి. అది లేకుండా కూడా కొంతమంది చేస్తున్నారు. అది చాలా మనం దాని నిర్బంధం ఖండించాల్సిన విషయం. ఎందువలన అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే చంద్రబలం ఎప్పుడైతే అంటే మానసికంగా బలవంతులుగా లేకుండా, అందుకే మనం కొంతమంది చూసినప్పుడు కొంతమంది అంగవైకల్యులు కూడా కొన్ని అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఎందువల్ల సృష్టిస్తున్నారంటే మానసికంగా వాళ్ళు బలంగా ఉండారు. అటు శారీరకంగా బలంగా లేకుండా మానసికంగా బలంగా లేకుండా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఎటువంటి ఏం చేయలేకుండారు. కానీ ఒకనొక పరిస్థితుల్లో వాళ్ళకైనా మానసికంగా బలంగా ఉన్నప్పుడు కొన్ని అద్భుతాలను సృష్టిస్తున్నారు. ఇదే మనం ఈ నక్షత్ర బలంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఏ నక్షత్రమైనా పర్వాలేదు, కానీ అక్కడ చార్టులో అంటే జాతకం యొక్క దాంట్లో వచ్చేసి బలం ఉండాలి. అదే మనం జననకాలంలో మనం నిర్ణయించాలి. ఎందుకంటే దశలు అనేటివి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం చూసుకునేప్పుడు, అంటే ఒక సరాసరున ఒక మనిషి వయసు 120 సంవత్సరాలుగా మన ఋషులు నిర్ధారించినారు. దాంట్లో వచ్చేసి ఏ వయసులో ఏ దశలు వస్తాయని మన వాళ్ళు చూపించారు. కాబట్టి ఆ ప్రకారం ఆ యొక్క దశలు కొన్ని అన్నీ మంచిగా ఉండవు, అన్నీ చెడుపు ఉండవు. కాబట్టి దీంట్లో మనం మంచిగా ఉండేది ఏదైతే మనం తీసుకోవాలి. అలాగే ఈ నక్షత్రాలకు వచ్చినప్పుడు ఆ యొక్క దశలను అవి నిర్ధారిస్తాయి. కాబట్టి ఆ యొక్క చంద్రబలాన్ని బట్టి మనం అందుకే ఆ జాతకం చార్ట్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు కానీ, అంటే జననకాల విషయంలో అయితే అవి ఆ విధంగా వచ్చేసి ఏ నక్షత్రం వచ్చినా పర్వాలేదు, తర్వాత అక్కడ తిథి ఏది వచ్చినా పర్వాలేదు, తర్వాత ముఖ్యంగా వచ్చేసి కొన్ని నక్షత్రాలు వచ్చేసి కొన్ని అంటే ఈ పుట్టే సమయంలో జరిగేటువంటి కొన్ని మేనమామకు, తర్వాత కొన్ని తల్లికి, కొన్ని తండ్రికి, కొన్ని ఇద్దరికి లేదా అందరికీ కుటుంబానికి కూడా చెడుపు చేసే అవకాశం అనేది మన వాళ్ళు సూచించారు. కాబట్టి అటువంటి కొన్ని నిర్ద్వంతంగా మనం తోసిపుచ్చాలి. జననకాల విషయంలో మనం చూస్తాం, కానీ మిగతా విషయంలో అయితే మాత్రం నాకు తెలిసి అయితే చంద్రబలాన్ని ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఏదైతే ఒక ముహూర్త నిర్ణయం, అంటే ఇంకా వైవాహిక విషయంలో చూసుకున్నట్లయితే, అంటే ఒక వైవాహికం అంటే ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అంటే ఇంకో స్టెప్ అనమాట. అంటే పుట్టినప్పుడు ఏ విధంగా అయితే జీవనం ఉంటుందో వైవాహికం కలిగినప్పుడు ఇంకో స్టెప్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి అప్పుడు కూడా మనం ఆ చార్ట్నే ప్రధానంగా చూసుకుంటారు. తర్వాత అక్కడ దాంట్లో కూడా కొంచెం చంద్రబలం అనేది ఎక్కువగా చూస్తారు, అష్టమ బలం అస్సలు లేకుండా చూస్తారు. కాబట్టి అంటే ఆకస్మికంగా మరణాలు లేదా అనుకోకుండా ఏదైనా జరిగే సంఘటనలు కూడా దానివల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి అట్లా జరగకుండా ఈ మనం ఇదివరకే వాస్తులో కూడా చెప్పుకున్నట్టు పలానా దిక్కే మంచిది, పలానా దిక్కు చెడ్డదని చెప్పుకోవడానికి లేకుండా, అలాగే పలానా నక్షత్రం మంచిది, పలానా నక్షత్రం చెడ్డదని కూడా ఇక్కడ చెప్పుకోవడానికి లేదు. కానీ ఈ యొక్క జననకాలం అనేది మనం నిర్ణయించినప్పుడు మాత్రం ఆ యొక్క నక్షత్రాలను ఒక 5-6 నక్షత్రాలు ఉన్నాయి, అవి మనం విసర్జించవలసి వస్తుంది. అటువంటి మనం కూడా ఆ ముహూర్త నిర్ణయంలో చేయడానికి లేదు. ఇవి చాలా నక్షత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే గురువుగారు, నక్షత్రాలకు వచ్చేసరికి ఏక నక్షత్రం అనేది ఒకటి ఉంటుంది అని విన్నాను. అయితే అంటే అసలు ఏక నక్షత్రం అంటే ఏంటిది? అట్లాంటివి ఏం లేవండి. ఏక నక్షత్రం అంటేనా సంధి యొక్క కాలం, నక్షత్రానికి వచ్చిన సంధి యొక్క కాలాన్ని వర్జంగా చూస్తారు. ఆ వర్జాన్ని విసర్జించవలసి వస్తుంది, అంతే తప్ప. అంటే మనం ఇక్కడ ప్రధానంగా చార్ట్ ప్రిపరేషన్లో మనం చూసుకునేది ఏంటంటే, అంటే జననకాల విషయం గురించి పర్టికులర్గా చెప్తున్నా. అక్కడ మనము ఆ యొక్క గ్రహం ఎన్ని డిగ్రీల్లో జరుగుతోంది, మనం ఈ లగ్నం అనేది బలం అది నిర్ధారించినప్పుడు ఆ యొక్క లగ్నం యొక్క నక్షత్ర పాదాధిపతి ఏ దానికి సూచిస్తూ ఉన్నాడు. ఒకవేళ 6, 8, 12కి ఏమైనా సూచిస్తూ ఉన్నాడా అంటే 6, 8, 12 అంటే రోగాలు, ఆకస్మిక మరణాలు, తర్వాత హాస్పిటల్ ఇటువంటి సూచిస్తాయి అన్నమాట. అంటే ఆ శిశువు ఏదైతే స్టార్టింగ్లో పుట్టి ఉంటారో అక్కడి నుంచి వచ్చేసి హాస్పిటల్ పోకుండా ఉండడానికి మనం ప్రధాన ప్రయత్నం అనేది చేస్తాం. తద్వారా ఎప్పుడైతే ఆరోగ్యమే ఐశ్వర్యం అని మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో హాస్పిటల్ ఖర్చు ఆడమైన మిగులుతారో, అదే డబ్బు మిగులుతా వస్తేనే ఇంకా ఆటోమేటిక్గా సుఖంగా కుటుంబ జీవనం జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే అయ్యే యొక్క నక్షత్రాల యొక్క అధిపతులు కొన్ని యొక్క స్థానాల్లో ఉన్నప్పుడు వాడి యొక్క సిగ్నిఫికేషన్, అంటే వాడి యొక్క కారకాలు కూడా మనం చూసుకున్నట్లయితే
అక్కడ శుభ ఫలితం కలిగిస్తున్నాయా లేదా, తర్వాత అక్కడ ఏదైతే జరుగుతున్నాయో లేదో అటువంటివి మనం పరిశీలన చేయి. ఇక్కడ ఏక నక్షత్రము ద్వినక్షత్రం అనేది అంటే కొన్ని యొక్క రాశులలో ఉన్నప్పుడు అది దిస్వభావ రాశులు, తర్వాత చరరాశులు స్థిర రాశులు ఇట్లా ఉంటాయి కాబట్టి ఆ యొక్క అంటే బైలింగ్వల్గా అంటే రెండు విధాలుగా అవి ప్రభావం చూపించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ నక్షత్రాన్ని బట్టి అక్కడ ఉండే స్థితిని బట్టి ఈ యొక్క గ్రహాన్ని బట్టి ఇవన్నీ చాలా విధాలుగా పరిశీలన చేసి దాని యొక్క నిర్ణయం అనేది మనం చేయాల్సి ఉంటుందండి. అలాగే గురువు గారు, ఇప్పుడు నక్షత్రాల పేర్లు అనేది పుట్టిన పిల్లలకి పెట్టకూడదు అని అంటారు. అయితే ఎందుకు అలా పెట్టకూడదు? అట్లాంటివి ఏం లేదండి. లక్షణంగా అంటే నక్షత్రాలకు సహజంగా ఉండేది ఏంటంటే మనం ఒక పురాణ ఇతిహాసంగా చూసుకున్నట్లయితే దక్షుడు అనే ఋషి ఈ యొక్క 27 నక్షత్రాలు వారు తన పుత్రికలను వచ్చేసి చంద్రునికి ఇచ్చారని, తర్వాత ఒక్కో నక్షత్రంతోనే అంటే అటువంటి ఏమన్నా జీవితంలో జరుగుతాయంటే మనం ఇదివరకే మనకు ఒక కాళ్ళు అడిగినప్పుడు రాముడు కృష్ణుడు కష్టాలు పడినారు కదా, అంటే కృష్ణుడు అంటే సుఖపడినా కూడా అది వేరే విషయం, తర్వాత రాముడు కష్టపడినాడు కాబట్టి ఆ పేర్లు పెట్టుకుంటే అనే ఆలోచన చేస్తారు. కానీ అటువంటి అంటే ఈ విధంగానే అవి కూడా అనమాట. కాబట్టి అక్కడ ఏదైతే నక్షత్ర పాదం ప్రకారం ఏదైతే అక్షరం వస్తుందో ఆ అక్షరాన్ని మాత్రమే అక్కడ పరిశీలన చేసి మనం ఉచ్చారణ విషయంలో ఎటువంటి దోషాలు లేకుండా చూసుకొని ఆ పేరుగా నిర్ణయించగలిగితేనే ఆ యొక్క శిశువు యొక్క జీవనయానమే చాలా సులభంగా ఉంటాయి, చాలా వాటాయి. ఆ రాముడు అనే పేరు పెట్టుకున్న నష్టం ఏం లేదు, తర్వాత ఈ నక్షత్రాల పేరు పెట్టుకున్న నష్టం ఏం లేదు. కానీ ఆ చరిత్ర ఇతిహాసంలో ఉండేది ఏంటంటే ఆ యొక్క ప్రభావం అనేది ఏదో ఒక ఆడపిల్ల అనుకోండి, భరణి అనే ఆడపిల్ల ఉంటేనే ఆ యొక్క భర్తతో ఏదైనా సమస్య అంటే ఇప్పుడు సహజంగా మన చంద్రుడిని చూసుకున్నట్లయితే ఒక నక్షత్రానికే రోహిణి నక్షత్రాన్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, మిగతా నక్షత్రం ప్రిఫరెన్స్ చేయరని ఈ యొక్క మన పురాణ ఇతిహాసాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి ఏమైనా సమస్యలు కలుగుతాయని ఆలోచన చేస్తారని. కానీ నిజంగా జాతకబలం గొప్పగా ఉంటే అదే పేర్లు పెట్టుకున్న వాళ్ళు చాలా బాగున్నారు, అది మనం పరిశీలనలో చూసుకోవచ్చు. అలాగే గురువుగారు, ఇప్పుడు వంటగది అనేది ఆగ్నేయంలోనే పెట్టాలి అని అంటారు. ఒకవేళ ఆగ్నేయంలో కుదరలేదు, వేరే ఏ దిక్కులో పెట్టుకోవచ్చు అంటారు? ఈ ఎట్టి పరిస్థితుల్లో అండి వంటగది వచ్చేసి ప్రధానంగా ఏ ఫేసింగ్ ఇన్లకైనా సరే ఆగ్నేయమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వేరే చోట ప్రిఫరెన్స్ ఇవ్వడానికి లేదు. అదే ఇంకా తప్పదు. ఈ ముఖ్యంగా దక్షిణ ఫేసింగ్ ఇన్లలోకి వచ్చినప్పుడు అక్కడ సింహద్వారం అనే చిన్న చిన్న ఇండ్లలో అంటే 10-20 కానీ 40-40 అయితే కొంచెం చేసుకోవచ్చు. వంటగది అక్కడ పెట్టుకొని ప్రధాన సింహద్వారం నుంచి సెంటర్లో పెట్టేసి అవతల బెడ్రూమ్ అనేది వస్తుంది కూడా అదేం పెద్ద సమస్య లేదు. మిగతా 20-20 స్థలాలు అయితేనే అటువంటి విషయాల్లో కొన్ని మనం అవి చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అట్లా లేని పరిస్థితుల్లో పశ్చిమ వాయువులో పశ్చిమముఖంగానే చేయాలి, కానీ అక్కడ తూర్పు ఆగ్నేయంలో వంట చేయనీకి లేదు. ఎంత సౌకర్యంగా లేకపోయినప్పటికీ కూడా నైరుతిలో కానీ ఈశాన్యంలో కానీ వంటగది ఏర్పాటే చేయరాదు. కనీసం పొయ్యి కూడా అక్కడ మంట కూడా అనేది చేయకూడదు. చేయడం వల్ల వచ్చేసి ఈశాన్యంలో మంట పెట్టినప్పుడు అక్కడ ఏదైతే ఎదుగుదల ఉంటుందో అది మంట పాలవుతుంది. తర్వాత ఈ యొక్క నైరుతిలో మంట పెట్టినప్పుడు ఏదైనా అక్కడ ఏదైతే రాక్షస ప్రవృత్తి ఉంటుందో అంటే ఆ యొక్క అధికార దర్పము అటువంటి ఏదైనా సరే ఆజ్ఞాపించడం అటువంటి వచ్చేసి అందరూ ఆ యొక్క స్థితిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి తరచూ గొడవలు జరగడం, అవి మరణాలు కూడా కారతీయడం అనేది జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల వచ్చేసి యాక్సిడెంట్ అంటే ఫైర్ ఇన్సిడెంట్ జరిగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇటువంటి నైరుతి మూల వచ్చేసి వంటగది చేయడం వల్ల. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ రెండు ప్రిఫర్ చేయడానికి లేదు, తూర్పే ఫస్ట్ ప్రిఫర్ చేయాలా. అది తప్పితేనే పశ్చిమ వాయువు మాత్రమే చేయాల్సి ఉంటుంది. అలాగే గురుగారు, ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు వారు పుట్టిన తేదీని బట్టి నక్షత్రాలను జాతకాలను బట్టి వాళ్ళు ఎలా ఉంటారు అనేసి అని చెప్తారు కదా, అది పెద్దయ్యాక లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కూడా చెప్పొచ్చా? ఇది ఇంకోటండి, ఒక గ్రహము ఒక జాతకంలో మనం చూసుకున్నట్లయితేనా ఒక గ్రహము జాతక చక్రాన్ని మొత్తం నిర్దేశిస్తూ ఉంటుంది. కొన్ని జాతకాలు మనం చూసుకున్నట్లయితే ఏ గ్రహానికి ఆ గ్రహమే సపరేట్గా దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకే మనం కొంతమంది నాయకులను మనం చూసుకున్నప్పుడు ఉదాహరణకు మీకు ఈజీగా కనెక్ట్ అయ్యాలని చెప్తాను. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూసుకుంటేనా ఆయన స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ వరకు చూసుకున్నట్లయితే అప్రకటితంగా ఎదుగుతా పోతానే ఉన్నారు, ఎక్కడే కానీ వెనక్కి డీవియేషన్ కావడం కొన్ని చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా. అదే మిగతా నాయకులు మనం చూసుకున్నప్పుడైతే ఆ యొక్క 5 ఏళ్ళలో 10 ఏళ్ల కాలంలో గొప్ప వెలుగుతున్నారు, మళ్ళీ ఆరిపోతున్నారు. తర్వాత ఈ లాస్ట్ గట్టి ఏంటంటే వాళ్ళ యొక్క కర్మకాండలో ప్రభుత్వ స్థితిగతులతో చేయలేని పరిస్థితి వస్తుంది. అంటే దీనికి కారణం ఏంటంటే ఏదైతే గ్రహం అక్కడ శుభ ఫలితాలను ఇవ్వాలనో అది ఇచ్చినప్పుడు అది జరుగుతోంది. తర్వాత దశలు మారిపోయినప్పుడు ఎంత హీనంలో ఉన్న గ్రహమైనా సరే తన ప్రభావాన్ని విపరీతంగా చూపించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకు అస్తత్వంగత్వం చెందినా కూడా, లేదంటే గ్రహ యుద్ధంలో ఉన్నా, లేదంటే 6, 8, 12 స్థానంలో ఆ గ్రహం ఉన్నా కూడా ఇటువంటి ఒక దోషాలను కలిగిస్తుంది. అందుకే మనం జాతరత్న నివారణోపాయంగా ఏం చెప్తున్నామంటేనా అక్కడ ఏదైనా ఒక మంచి గ్రహం మనకు మేలు చేసేది ఉంది, ఆ యొక్క గ్రహానికి మనం ఈ యొక్క జాతరత్న అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే ఒక మనిషి శరీరంలో కొన్ని పార్ట్లు ఒక్కొక్క సమయంలో దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది. కొన్ని ఈజీగా రెక్టిఫై చేసుకుంటాయి, అంటే వాటికవే. ఉదాహరణకు కిడ్నీ కానీ లివర్ కానీ ఇటువంటివి 50% దెబ్బతిన్నప్పుడు కూడా మనిషికి ఎటువంటి సింప్టమ్స్ కూడా కనపరావు. ఆ తర్వాత 50% అబోవ్ అయినప్పుడు అక్కడ సింప్టమ్స్ కనపడుతూ ఉంటాయి. ఇట్లా మనం ఈ జాతకరత్నం అనేది మనం ధరించినప్పుడు అక్కడ వేసుకున్నప్పుడు ఆ యొక్క ఏదైతే సింప్టమ్స్ ఉన్నాయో తగ్గిపోయి అవి రికవరీ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే నిజంగా
పోయిన అంటే కాలో చేయో పోయినప్పుడు వచ్చేసి వాటిని మనం చేయలేం, కానీ తద్వారా ఈ యొక్క మానసిక బలం మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అటువంటి వాటి వలన ఏదైనా సరే మనం కొంతమంది గొప్ప నాయకులను చూసినప్పుడు అంగవైకల్యంతో కూడా చాలా జరిపినవి మనం అంటే రాజకార్యాలు జరిపినవి మనం చాలా చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఆ చంద్రబలం కారణంగా అట్లా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు ఉండే 9 గ్రహాల్లో ఏదో గ్రహం అద్భుతంగా మనకు ఫలితాలు అక్కడ ఇచ్చే అవకాశం ఉంటే ఆ గ్రహాన్ని మనం ఏదైతే డీవియేషన్ అది మనకి ఏదైతే మంచి చేయాలనో అది చెడుపు చేస్తా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బలం లేకపోవడం ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి దానికి మనం బలం ఇచ్చినప్పుడు మనం ఇందాక అనుకునే మన శరీరంలో అంటే మన వేదనలు ఏం లేదండి. ఇక్కడ వచ్చేసి వాస్తుబద్ధంగా మనం చూసుకున్నా, రత్నబద్ధంగా చూసుకున్నా, జననకాల విషయంలో చూసుకున్నా కూడా అక్కడ ఏదైతే కనుక గ్రహం మనకు అనుకూలించాలనో అంటే మన శరీరంలో మన పార్ట్ అనేది అది ఒక ఉపయోగపడాలనో దానికి ఈ గ్రహం వలన వచ్చేసి మనం ఆ రత్నధారణ ఆ రంగు వలన వచ్చేసి దానికి బలం పెంచుతాము. తద్వారా మనకి ఏదైతే బలం కలగానో అది కలగడం వలన మిగతా యొక్క దోషాలను హరించి తద్వారా చాలా అభివృద్ధి వైపు వృద్ధి వైపు కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ తద్వారా తన చుట్టూ ఉండే పరిసరాలు కానీ జరుగుతూ ఉంటాయి. తనకి ఎంత ప్రమాదం వచ్చినా సరే నిశ్చలంగా ఉండడానికి కూడా అవకాశం జరుగుతూ ఉంటుంది. అలాగే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏ దోషానికి ఏ రత్నం ధరిస్తే మంచిది అంటారు? అదేమైనా సహజంగా అండి వైవాహిక విషయాల్లో వచ్చినప్పుడు ఇదివరకే మనం చెప్పుకున్నట్లు ఎలా రత్నం చేస్తే అన్నా ఈ యొక్క దోష పరిహారం జరుగుతాయంటేనా ఇందాకే మనం చెప్పుకున్నాం కదండి, మానసికంగా సమస్య ఉన్నప్పుడు మానసిక బలాన్ని కలిగించే చంద్రుడు. కాబట్టి సహజంగా మానసిక బలాన్ని కలిగిస్తాయి కాబట్టి చంద్రుడు చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ముత్యం ధరిస్తూ ఉంటారు. తద్వారా ఏమవుతుంది, అది మానసిక యొక్క సమస్యను చూపించినప్పటికీ కూడా బుద్ధి మీద కూడా ప్రభావితం చేస్తుంది. బుద్ధి మీద ప్రభావం చేస్తే తద్వారా బుధుడు ఎఫెక్ట్ అవుతాడు. బుధుడు ఎఫెక్ట్ అయినప్పుడు ఈ యొక్క ఏదైతే కనుక సపోజ్ వ్యాపారంలో ఉన్నారనుకోండి, అది వేరే చెడు విధంగా చేస్తా అంటే అక్కడ యొక్క దోషభూయిష్టంగా ఉన్నట్లయితే మనం ఇదివరకు చెప్పుకున్నట్టు 6, 8, 12 ఆ విధంగానే చూసుకోవాలి. కానీ ఇంకోటి ఏంటంటే ఇట్లా కొన్ని దానిలో కొన్ని గ్రహాలు అంటే సపోజ్ వైవాహిక విషయంలో ఉన్నప్పుడు శుక్రుడు వైవాహిక కారకుడు కాబట్టి ఆ యొక్క గ్రహాన్ని వేసుకుంటే వైవాహికం అయిపోతాయని చేస్తారు. కానీ అది ఇంకొక వైవాహికం జారిస్తుంది. ఇంకా మీకు అంతమంది చెప్పాల్సిన పనులు. అదేవిధంగా సూర్యుడు చూసుకున్నాడు అనుకోండి, అది ఏదైనా సరే ప్రభుత్వపరంగా ఉండే వాటివన్నిటి కూడా అది సూచిస్తుంది, రాజరికాన్ని సూచిస్తుంది. కాబట్టి అది ఏదైనా సరే మనకు ప్రభుత్వంలో అనుకూలంగా జరుగుతుంది. కొంతమంది ఆ రత్నం ధరించడం వల్ల జరిగేది విషయాలేంటి, ఇక్కడ ఏదైనా సరే ధనపరంగా కానీ అస్తత్వంగా దోషం కానీ అటువంటి ఏదైనా అది నిజంగా చెడుపు చేసేది ఉంటే ఇది వేసుకోవడం వల్ల కొంచెం మంచి జరుగుతుంది. కానీ అక్కడ ఏదైతే ఫలితాలు ఇవ్వాలనో అది ఇచ్చే విషయంలో కనుక అది చెడుపు చేసినట్లయితే ఇవి ఖచ్చితంగా కూడా నెగిటివ్గా చూపిస్తుంది. అంటే ఏదైతే సపోజ్ మానసికంగా చాలా బాగున్నాడు, అమావాస్య రోజు పుట్టినాడు, అక్కడ ఏమైతే అది చంద్రుడు వచ్చేసి రవితో ఉంటాడు. అప్పుడు రవిది వేసుకున్నప్పుడు ఏమైతే అంటే ప్రభుత్వపరంగా చూసుకోవాలి, ఇతను మానసికంగా దెబ్బతింటూ ఉంటాడు. తద్వారా మిగతా విషయాల్లో అఫ్లిక్ట్ అయిపోయి సపోజ్ ఉదాహరణ అది వైవాహిక విషయంలో కావచ్చు, లేదా కుటుంబ యొక్క సంబంధాల విషయంలో కావచ్చు, లేదా ఎదుటి వ్యక్తితో మాట్లాడే సంభాషణ విషయంలో కావచ్చు. తద్వారా ఇతను మనిషి ఎప్పుడైతే కఠినంగా మారుతాదో చుట్టూ ఉండేటోళ్ళు కూడా మీకు తెలియదు కాదు. కాబట్టి ఇట్లా కొన్ని సందర్భాలు అవి నెగిటివ్గా చూపిస్తూ ఉంటాయి. కాబట్టి అన్ని వేళలా అన్ని సందర్భాల్లో మన ఆ కారకత్వమే చూసుకొని వేసుకోవడానికి లేదండి. అది యొక్క చక్రంలో వచ్చేసి మనకు చాలా బాగా సూచిస్తున్నాయి. అందుకే మనం కాలర్ కూడా మనం లైవ్లో అడిగినప్పుడు పలానా సమస్యకి అదని పరిష్కారం చెప్పొచ్చు, కానీ అంత తేలిగ్గా అదే పరిష్కారం మనం కనుగొనలేం. అట్లా వచ్చి ఇంకోటి ఏంటంటే ఆ నక్షత్రం మన విధంగా చెప్పుకున్నట్టు నక్షత్ర సంబంధాలు కూడా ఆ యొక్క గ్రహాలు కలిగి ఉంటాయి. అంటే సపోజ్ బుధుడు నక్షత్రంలో రవి ఉండడము, రవి నక్షత్రంలో బుధుడు ఉండడము, ఇటువంటి జరగడం బుధాదిత్య యోగం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల వచ్చేసి ప్రభుత్వపరమైన అంటే పదవులు అలంకరించడంలో కానీ తర్వాత గవర్నమెంట్ జాబ్స్లో ఇటువంటి చాలా ఈజీగానే పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బుధుడు కానీ రవి కానీ ఏదైనా సరే అక్కడ అనుకూలంగా చాట్లో ఉన్నట్లయితే అది మనం అక్కడ ఇచ్చామనుకోండి రత్నం, తద్వారా అతని యొక్క శక్తి ఎనర్జీ లెవెల్స్ అనేది పెరిగి దాని వైపుగా తన ప్రయాణం జరుగుతుంది. ఇతను చేయాల్సిన పనులు ఆటోమేటిక్ అదే నడిపిస్తుంది. ఇటువంటి కొన్ని అనుకోకుండా జరిగే సంఘటనలు మనం అందుకే కొంతమంది చూసినప్పుడు అనుకోకుండా వాళ్ళ పదవులు వరిస్తూ ఉంటాయి. ఈ రేస్లో ఉండేటోళ్ళంతా వెనకలు పడిపోయింటారు, కానీ వాళ్ళు మాత్రం ముందు పోయి ఉంటారు. కానీ ఇటు జరిగిన విషయాలన్నీ కూడా అవి చాలా జాగ్రత్త చూసుకొని మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నివారణ జరుగుతుంది. అలాగే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు రత్నాలు ధరించినప్పుడు ఏదైనా ముహూర్తం చూసుకోవచ్చా? ముహూర్తాంతో సంబంధం లేదండి. ఇదివరకే మనం చెప్పుకున్నట్టు ఏదైనా సరే జ్వరం వస్తుంది లేదా వంటికి సమస్య ఉంది, ఇటువంటి మనం డాక్టర్తో సంప్రదించేప్పుడు పలానా టైం మంచిది ఆ రోజు పోదాంలే అనుకుంటామా? కాదు కదా. కాబట్టి వాస్తుదోషాల విషయంలో కానీ జన్మ జాతకంలో ఉండే విషయాల్లో కానీ లేదా జననకాల నిర్ణయంలో కానీ ఖచ్చితంగా మన మనసుకు తోచినదే మంచిది. అంతమించిన మంచి సమయం ఇంకోటి ఉంది. ఎందుకంటే ఒక గ్రహం ఏదో మీకు మంచి అక్కడ చేస్తోంది కాబట్టి, లేదా మీరు వాస్తుబద్ధంగా అనుసరించే విషయాల్లో ఏదో మీరు మంచిగా అనుసరిస్తున్నారు కాబట్టి అప్పుడు మీకు ఆ యొక్క శక్తి అనేది కనెక్ట్ అయ్యి మీకు ఒక ఆలోచన అనేది స్ఫురిస్తుంది. మీరు ఆ యొక్క అది కూడా ఎంతసేపు ఉంటుంది? మామూలుగా లగ్నం అనేది 2 గంటలు కాబట్టి ఆ లగ్నంలో ఇంకా నక్షత్రపాత దృష్ట్యా పోయినట్లయితే 10 నిమిషాలు ఉంటుంది. కొంతమందికి ఆ 10 నిమిషాలే సూచిస్తుంది, కొంతమందికి ఆ రోజంతా సూచిస్తుంది, కొంతమందికి ఆ 2 గంటలే సూచిస్తుంది. కాబట్టి అటువంటి సందర్భాలు ఇంకోటి దశగా మంచిగా ఉందనుకోండి, అది ఒక 6 ఏళ్ళలో 20 ఏళ్ళలో అట్లా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఒక మంచిగా అనుసరించడానికి అవకాశం ఉంటుంది. గురుగారు చాలా జాగ్రత్త చూసుకోవాలి. కృష్ణారెడ్డి కోదాడ నుంచి కాల్ చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి గురుగారితో, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి.
కృష్ణారెడ్డి గారు. గురుగారు నమస్కారం అయ్యా. నమస్కారం అండి కృష్ణారెడ్డి గారు, చెప్పండి. అయ్యా ఏం లేదయ్యా, ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు దగ్గర 2 సంవత్సరాల నుంచి ఏది ఖరీదు చేసినా ఖరీదు చేసేటప్పుడు బ్రహ్మాండం ఉండదు, కానీ అమ్మేటప్పుడు ఎవరు రావటం లేదండి. అయ్యో, అంటే మీకు నడుస్తుందండి అంతా. అదే మీరు ఉండే సొంత ఇండ్లా అండి అద్దె ఇండ్లా? సొంత లేదండి, 2005లో కన్స్ట్రక్షన్ చేశానండి. ఇప్పటివరకు ఆ ఇంట్లోనే ఉంటున్నారు? ఇప్పటివరకు ఆ ఇంట్లో ఏమైనా మార్పులు చేసినారు ఇటీవల ఈ 2 ఏళ్ల కాలంలో? ఒక బాత్రూమ్ ఒకటే తీసానండి, మిగతాది ఏం చేయలేదండి. బాత్రూమ్లు తీసేసినారా? అవునండి. ఎన్నాళ్ళు అవి తీసేసి బాత్రూమ్లు? అది 1.5 సంవత్సరం అవుతుందండి. సంవత్సరం అవుతుంది. ఎక్కడ ఉన్నాయి బాత్రూమ్లు అవి? ఇంతకు ముందు నైరుతి మూల గోడ మీద ఉండేది. ఇల్లు మాది తూర్పు ఫేసు. పనోటి ఫేస్ లో బెడ్రూమ్ ఉంటుంది కదా, నైరుతి మూలే కదా. నైరుతి మూల, నైరుతి మీద పారి గోడ మీద ఉన్నది. పారి గోడ ఉన్నాయి, తీసేసినారు. తీసేసి నైరుతి మూల నుంచి తీసుకొచ్చి ఉత్తర పోర్టుకో కింద కట్టామండి. పోర్టుకో కింద అంటే ఉత్తరంలో కట్టారా? ఉత్తరంలో పోర్టుకో కింద. పోర్టుకో కింద ఉత్తరంలో బెడ్రూమ్ ఉంటుంది కదా, రెండో బెడ్రూమ్ పక్కన పోర్టుకో కింద కట్టాం. పోర్టుకో కింద కట్టారు అంటే కాంపౌండ్ లో కట్టారు అంతేనా? దక్షిణంలో ఏమైనా కాంపౌండ్ ఉందా ఇంటికి? ఉందండి. అది ఎన్ని అడుగులు ఉంటుంది కాంపౌండ్కి ఇంటికి ఖాళీ జాగా? ఖాళీ జాగా 3 అడుగులు ఉందండి. ఇక్కడ ఉత్తరంలో ఈ బాత్రూమ్ తర్వాత కాంపౌండ్కి దీనికి ఎంత ఖాళీ ఉంటుంది? 9.5 అడుగులు ఉందండి. బాత్రూమ్ కట్టిన తర్వాత కూడా? కట్టిన తర్వాత కాంపౌండ్ కాడ 6 అడుగు ఉందండి. కాంపౌండ్ కాడ అడుగుంది. అందుకే మీ ఇక్కడ ఎందుకు మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతా అంటే, సహజంగా ఏదైనా సరే ఉత్తర వాయువు దోషం జరిగినప్పుడు అక్కడ ఏదైతే మీరు నైరుతి బాత్రూమ్ తీసేసినారో అది మంచిదే, ఎందుకంటే అది ఉన్నా కూడా పెద్ద సమస్య లేదు. కానీ ఇంటికి అటాచ్ అయినప్పుడు అది అక్కడ నైరుతి ప్రాంతం డౌన్ అవుతుంది కాబట్టి అది మెయిన్ ప్రధానంగా చూసుకోవాలి. కానీ అక్కడ బాత్రూమ్ అంత మాత్రం పెద్ద సమస్య కాదు. కానీ ఇప్పుడు జరిగిన సమస్య ఏంటంటేనా, ఏదైతే దక్షిణ నైరుతిలో ఖాళీ స్థలం 3 అడుగులు ఉందో, ఈ యొక్క ఏదైతే మీరు ఇక్కడ బాత్రూమ్ కట్టిన తర్వాత బాత్రూమ్కు కాంపౌండ్ వచ్చిన ఖాళీ స్థలం వచ్చేసి 1/2 అడుగే ఉంది. తద్వారా ఏంది, వ్యయం ఎక్కువ, ఆదాయం తక్కువ. తద్వారా వచ్చేసి ఏదైనా మీరు చేసే పనిలో కూడా వృద్ధి లేకుండా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంటికి ఆల్రెడీ మీరు బాత్రూమ్స్ అటాచ్ చేసి కట్టింటారు కాబట్టి ఈశాన్యం ఇంటికి త్రింపైంది, వృద్ధి లేకుండా చేస్తుంది. కాబట్టి ఆ బాత్రూమ్ను మార్చాలండి. అది ఏ విధంగా మార్చాలనేది కొంచెం జాగ్రత్త చూసుకొని మార్చుకోండి. ఇంకా ఏదైనా సరే మీరు ఇంకా బాగుండాలనే ఉద్దేశం తూర్పు ఫేసింగ్ కాబట్టి సహజంగా మీరు చెప్పినప్పుడు చుట్టూ కాంపౌండ్లో వదిలిపెట్టినారు. ఒకవేళ ఈ బాత్రూమ్ తీసినాక ఆ యొక్క పడమరలో ఉండే ఖాళీ స్థలం, తూర్పులో ఉండే ఖాళీ స్థలం ఏమైనా తేడా ఉందో అది కూడా చూసుకోవాలి. కాబట్టి ఏదైనా అంటే కొంచెం చూడండి అది విషయం. ఎందుకంటే ముఖ్యంగా ఈ బాత్రూమ్ మీకు చాలా సమస్య పెడుతుంది. ఎందుకంటే ఉత్తరవాయంలో వచ్చింది, ఉత్తరవాయం పెరుగుదల, తర్వాత ఉత్తరవాయంలో ఏదైతే ఖాళీ స్థలం దక్షిణ నైరుతి కంటే ఉండాలనో తక్కువగా ఉంది. కాబట్టి వ్యయం ఎక్కువ, ఆదాయం తక్కువ, ఏ పని చేసినా వృద్ధి కాదు. ఇది అక్కడ ఉండే సమస్య. అలాగే గురుగారు, ఇప్పుడు కాలర్ అడిగినట్టుగా అలాగే ప్రహరీ గోడ కట్టేటప్పుడు ఎంత ఎత్తున కట్టాలి అని అంటారు? సహజంగా అండి, ప్రహరీ గోడ మన ఇంటికి మరుగు ఉండడానికి, అంటే మన ఇంట్లో ఏదైనా చేసుకునేది కనిపి రాకుండా ఉండేదానికి చేసుకుంటూ ఉంటారు. సహజంగా 5 అడుగుల నుంచి 6 అడుగుల మధ్యలో కట్టుకుంటూ ఉంటారు. 5 అడుగులు సాధారణంగా ప్రిఫర్ చేసేది, ఎందుకంటే మనకు కూడా అవతల ఏం జరుగుతుందో కూడా మనకు తెలియాలి కాబట్టి అది సహజంగా వాటికి ఉండే కొలతలు. అది ఇంటి గర్భం లెవెల్ చూసుకోవాల్సిన పని లేదు, కానీ ఇంటి కాంపౌండ్ లెవెల్ చూసుకుంటే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇంటి గర్భం లెవెల్ చూసినప్పుడు అది 4 అడుగులు ఉంటుంది. అంటే మనిషి ఇక్కడి వరకు మాత్రమే కనిపిస్తూ ఉంటాడు, మనకు బయట కనిపిస్తూ ఉంటుంది. ఇది కాంపౌండ్లో ఉండే మన వాళ్ళని నిర్ధారించే ప్రత్యేకత. తద్వారా వచ్చేసి ఇందాక మనం అడిగినప్పుడు వీళ్ళు చాలామంది చేసే తప్పు ఏంటంటే అండి, అక్కడ వాయువు మూల, ఇప్పుడు నైరుతి మూల బాత్రూమ్లు వద్దన్నారనేసి కొన్ని ఏదో వీడియోలు చూసి అవి చూసి చేసుకుంటూ ఉండడం వలన ఎక్కడైతే తప్పు జరగకూడదో ఆ తప్పు చేసుకుంటారు. సపోజు నైరుతి మూల బాత్రూమ్లు ఉంటాయి, అవి ఇంటికి అటాచ్ అయి ఉంటే దోషం. అది మేము కూడా ఫస్ట్గా ఈ చైన్లకు అయితేనే అసలు బాత్రూమ్ నైరుతులు ప్రిఫర్ చేయము, ఎందుకంటే ఎలాగో కట్టుకుంటాం కాబట్టి. మనం 2000 ముందు వరకు కూడా చాలామంది అందరు సిద్ధాంతాలు కూడా అదే ప్రిఫర్ చేస్తూ ఉండేటోళ్ళు. తదనంతరం వచ్చిన కాలక్రమేణా మార్పులతో వాటిని ఎందుకు వద్దన్నారంటే, అక్కడి నుంచి నైరుతి గాలులు వచ్చినప్పుడు, అంటే మనకు నైరుతి ఋతుపవనాలు అనేవి వస్తూ ఉంటాయి, అటువంటి సమయంలో అక్కడి నుంచి గాలులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ఇంట్లో కన్నా ఉన్నట్లయితే ఆ యొక్క వెంటిలేషన్ సహజంగా బాత్రూమ్కి ఇచ్చింటాం, అక్కడ ఆ ఇంట్లోకి అంత స్మెల్ వస్తుంది కాబట్టి అటువంటి విషయం కూడా మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది. అంతకంటే ముందు నీచ స్థానం కాబట్టి అక్కడ ఉన్న పెద్ద తప్పు ఏం లేదు. కానీ ఇటువంటి కొన్ని జాగ్రత్తలు అనేది కాంపౌండ్లో ఎక్కడే కానీ హద్దు ఏర్పాటు కాకుండా, తర్వాత ఇంటికి కాంపౌండ్ అటాచ్ కాకుండా ఒక మూల అటాచ్ అయ్యి ఒక మూల అటాచ్ అయితే మాత్రం ఈ సమస్యలు కలిగిస్తూ ఉంటాయి. అటువంటి ఏమైనా దోషాలు అంటే పరిహారం చేసుకుని చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ప్రహరీ గోడ కట్టేటప్పుడు ఆ ఇంటికి ప్రహరీ గోడకు ఎన్ని అడుగుల ప్లేస్ వదిలేయాలంటారు? సహజంగా అండి, ఇందాక మనకు కాలర్ ఏంటంటే కొలతల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా సరే దక్షిణంలో 2 అడుగులు పెట్టినట్లయితే కొంతమంది ఇంకా ఏం చేస్తారంటే దక్షిణంలో పూర్తి ఆన్ చేసి ఉత్తరంలో 2 అడుగులు పెట్టుకుంటే చాలని చూస్తారు. మీకు ఇంకా ఇక్కడ ఆశ్చర్య విషయం మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, మేము కొన్ని ఇళ్ళు పరిశీలన చేయంగా దక్షిణం ఎక్కడైతే ఖాళీ స్థలం ఉండదో అక్కడ విద్య అనేది యోగించదు. అంటే చదువు పరంగా, జ్ఞానపరంగా అనేది అక్కడ లేదు. మేము చాలా చోట్ల గమనించడం జరిగిందనమాట.
ఎక్కడైతే దక్షిణంలో కనీసం 2 అడుగులు స్థలం వదిలిపెట్టుకుంటాడో ఇక్కడ ఉత్తరంలోకి వచ్చే 4 అడుగులు స్థలం వదిలిపెట్టుకుంటాడో అప్పుడు విద్యతో పాటు డబ్బు వస్తుంది. ఇలాగే ఈ పడమరలో కూడా చూసుకున్నట్లయితే పడమర కొంచెం వచ్చేసి రాజకీయంగా కూడా యోగించే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ వాయుం వీధి చూపు ఉన్న ఇళ్లల్లో సర్పంచ్ దగ్గర నుంచి మనం ఒక మినిస్టర్ స్థాయి వరకు మేము గమనించినాము. కానీ అది ఏంటంటే పశ్చిమ వాయుం వీధి చూపులన్నీ కూడా మంచివి కాదు, అట్లనే అవన్నీ చెడ్డవి కాదు. అట్లాగే ఏదైతే నడక జరిపిస్తూ ఉంటారో ఉత్తరం వచ్చేసి నడక జరగకుండా అది ఆడికి వచ్చి డెడ్ ఎండ్ అయిపోయి ఉండాలా. తర్వాత నైరుతి వైపు కూడా నడక జరగకూడదు. ఆ ప్రయాణం అనేది కూడా ఇట్లే జరుగుతూ ఉండాలి. ఒకవేళ ఉన్నట్లయితే వీళ్ళ ఇండ్లు పక్క ఇంటికంటే వెనక్కి ఉండాలి. వెనక్కి ఉండి ఉత్తరం ప్రయాణం జరుగుతూ ఉంటా అంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ పశ్చిమ వాయుం వీధి చూపు అనేది మేలు చేస్తుంది. అంటే ఈ విధంగా పడమర అనేది కూడా 2 అడుగులైన ఖాళీ స్థలం వదిలిపెట్టుకుని తూర్పులో కూడా 4 అడుగులు ఖాళీ స్థలం వదిలిపెట్టుకోవాలి. ఇవి మినిమం కొలతలు. కొంతమంది చేస్తారంటే పడమరలో 1 అడుగు 1/2 అడుగు ఖాళీ స్థలం వదిలిపెట్టేసి ఇక్కడ మిగతా తూర్పులో వచ్చేసి ఇది ఎక్కువ ఉంచమని ఆలోచన చేస్తారు. అట్లా కాదండి. ఎందుకంటే ఓ ప్రహరీ అనేది నిర్మించినప్పుడు ఆ చుట్టూ ప్రదక్షిణ మనం ఒక దేవాలయానికి ఏ విధంగా ప్రిఫర్ చేస్తామో మన ఇంటికి కూడా అదే మనం ప్రిఫర్ చేస్తాము. తద్వారా మన శరీరానికి కూడా అది ప్రిఫర్ చేస్తుంది. తద్వారా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు లేకుండా అవి చాలా జాగ్రత్త చూసుకుంటూ ముఖ్యంగా ప్రహరీ అనేది ఇంటి ప్రదక్షిణ కోసం అంటే ఏదైనా సరే మీ పైప్ లైన్స్ చేసుకోవాలని కూడా డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంటుంది, వాస్తుబద్ధంగా ఉంటుంది. తద్వారా వచ్చేసి ఆ ఇంట్లో గాలి వెళ్తురు ఒకవైపు నుంచి వచ్చినప్పుడు ఇంకో వైపు నుంచి పోనీకి కూడా అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ విధంగా జాగ్రత్తలు చూసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే గురుగారు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము గేట్ ఏమో ఒక దిక్కున ఉంటుంది, సింహద్వారం ఒక దిక్కున ఉంటుంది కొన్ని ఇళ్లలో. అయితే అప్పుడు మనం దేన్ని కన్సిడర్ చేయొచ్చు అంటారు సింహద్వారం అనేది? ఎట్టి పరిస్థితుల్లో అండి గేట్ ఒక తిట్టు సింహద్వారం ఒక తిట్టు ఉండడానికి లేదు. సింహద్వారం ఎటువైపు ఉంటుందో అటువైపు గేటు ఉండాలి. అటువైపు రోడ్ అంటే సహజంగా నేను చెప్పేది ఏంటంటే ఏ రోడ్డుకైతే ఉంటుందో ఆ రోడ్డుకే సింహద్వారం చాలా నెంబర్ 1 పాయింట్. 2 రోడ్లు ఉన్నాయి 3 రోడ్లు ఉన్నాయంటే అక్కడ ఏదైతే ఎక్కువ నడక జరిపిస్తూ ఉంటుందో అది ఉచ్చస్థానం అవుతుందో అక్కడ మనకు అనుకూలంగా జరుగుతూ ఉంటే దాన్ని బట్టి అది నిర్ణయించాలి. అట్లని చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ దక్షిణం రోడ్డు ఉంటుంది తూర్పు ఫేసింగ్ ఇళ్ళని కడతారు, అలాగే పడమర రోడ్డు ఉంటుంది ఉత్తరం ఫేసింగ్ ఇళ్ళని కడతారు. తద్వారా ఏమిటంటే ఇక్కడ వ్యయము అక్కడ అనారోగ్యము జరగడం వలన ఈ ఇళ్ళల్లో వచ్చేసి ఆ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. తర్వాత వచ్చి ఏదైతే రోడ్డు ఉంటుందో అక్కడ సింహద్వారం అక్కడ గేటు ఉంచాలి. మిగతా చోట్ల కూడా మనం తూర్పు ఉత్తర ద్వారాలు కూడా ఖచ్చితంగా ఇస్తాము. అవి ఏదైతే నా కార్నర్లో పూర్తి ఈశాన్యంలో పెట్టుకోకుండా ఒకటి ఏదైతే అంటే ఎన్ని సౌకర్యవంతంగా స్థలాన్ని బట్టి ఆ ప్లాన్ నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఆ మూలలు ఇచ్చినప్పుడు కూడా అవి ఏదైతే ఉంటాయి సపోజ్ నేను అన్నట్టు చిన్న చిన్న ఇళ్ళ గురించి పదే ప్రస్తావన చేస్తున్నామంటే చిన్న ఇంట్లో ఉండేటోళ్ళు పెద్దగా వీళ్ళని తొందరగా పెద్ద ఇళ్ళకి వెళ్ళాలి ఆలోచన ఉంది. కాబట్టి మాకు కూడా అంటే ఈరోజు ఒక 20-22 అడుగు స్థలంలో ఉంటేనే రేపు 200-250 అడుగు స్థలంలో వచ్చేసి అతను ఇల్లు కట్టుకునే పరిస్థితి మనం ఈ యొక్క వాస్తు బలమే ఇస్తుంది. కాబట్టి ఇటువంటి చోట్ల వాస్తు అనుసరించినట్లయితే తద్వారా వాళ్ళు కట్టుకునే ఇళ్ళు కూడా చాలా బాగుంటాయి. తద్వారా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే సింహద్వారం వైపే గేట్ ఉండాలి. తర్వాత ఏ రోడ్డు అయితే ఉంటుందో ప్రధాన రోడ్డు లేదంటే అక్కడ ఉచ్చస్థానాలను బట్టి సింహద్వారం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒకటే రోడ్డు ఉన్నప్పుడు వేరే దిక్కులు వచ్చేసి సింహద్వారం చేయరాదు. అవి ఉంటే ద్వారాలు ఉండాలి కానీ ఎట్లాంటి చేసుకోవడానికి లేదండి. అలాగే గురుగారు ఇప్పుడు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం ఒక మూలన వాటర్ వేసి నిమ్మకాయ వేసి పెడుతూ ఉన్నారు, అది ఎంతవరకు నిజం? ఇప్పుడు నిమ్మకాయ అనేది సహజంగా మనం టెక్నికల్గా చూసుకున్నట్లయితే లేదా మన సంప్రదాయబద్ధంగా చూసుకున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ తీసేస్తా అనేది దాని యొక్క ప్రధాన ఉద్దేశం. ఎక్కడైతే నిమ్మకాయని పెట్టేసి ఉంటారో అక్కడ వీలైన తొందరగా అది ఎండిపోతే కానీ అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది. ఇంకా అది జరిగిందంటే మీ ఇంట్లో వాస్తుదోషం ఉన్నట్టే లెక్క. ఇంకా సింపుల్గా అది మీరు కనుక్కుండేది అనమాట. ముఖ్యంగా ఏ ఇంటికైతే ఈశాన్యం తెంపు జరిగి ఉంటుందో అక్కడ వచ్చేసి పాజిటివ్ ఎనర్జీ అస్సలు ఉండదు. అంటే ఏదైతే మంచి చేసే శక్తి ఉంటుందో అది ఉండకుండా చెడు చేసే శక్తులే ఎక్కువ ఉంటాయి. అది ఈశాన్య దోషం ప్రభావం యొక్క దృష్ట్యా. తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల ఈ వాయుం పెరుగుదల ఆగ్నేయం పెరుగుదల కూడా కొన్ని చోట్ల వచ్చేసి వృధా ఖర్చులు ఉంటాయి, కొన్ని చోట్ల అనవసరమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఫుడ్ కంట్రోల్లో కానీ ఇంకోటి మెడిసిన్స్ వాడడంలో కానీ చాలా జాగ్రత్తగా కానీ హాస్పిటల్ వాల్సి వస్తుంది. ఎందుకంటే కారణం ఇది కారణం. మేమేంటంటే మేము ఇంత కంట్రోల్లో ఉన్నాం. మీకు ఇదివరకే చాలాసార్లు చెప్తా ఉన్నాను, డాక్టర్ కూడా తలపట్టుకునే పరిస్థితి వస్తుంది. ఏంటి నేను ఇవ్వాల్సిన మందులు ఇవే కదా, అయినా కూడా ఎందుకు పని చేయడంలో సరే ఇంకా ఆపరేషన్కి ఎత్తు లేదా ఈ స్కాన్లు చేసుకుని ఆ స్కానింగ్లు అనేసి ఆలోచన చేస్తా పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇది సమస్య అన్నమాట. ఏదైతే ఆ ఇంటికి మంచి శక్తి అందాలనో ఈశాన్య మూల నుంచి ఆ మూల నిలబడకుండా ఉండడం వలన అక్కడ కోణాలు రావడం వలన అంటే పిల్లర్స్ రావడం వలన అవి ఏదైతే సెట్ బ్యాక్ జరిగి కాంపౌండ్ లేదా ఈ గోడలు కడతా ఉన్నారో తద్వారా ఈశాన్యంలోంచి రావాల్సిన శక్తి ఆ ఇంట్లోకి రావడం లేదు. ఈ అంటే వెంటిలేషన్ పరంగా కానీ ఇంకా చాలా పరంగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మనం పరిశీలన చేసి చాలా సింపుల్గా చెప్పేస్తాం దీనివల్ల నీకు ఇది సమస్య ఉంది అనేసి. వాళ్ళకు కూడా అక్కడ ఒప్పుకునే సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ లేదు కాబట్టి అది జరుగుతుంది విషయం. ఇట్లా చాలా జాగ్రత్త చూసుకున్నట్లయితే తద్వారా నివారణ జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ గురువు గారు, మా ప్రేక్షకులకి సమస్యలకి అన్నిటికీ పరిష్కారాలు తెలియజేసినందుకు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి శ్రీ సుదర్శన వీక్షణం. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి హ్యాపీగా మీ క్వశ్చన్స్ అన్ని అడిగి క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్
23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.